హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ఈరోజు అయితే కనుక ఒక కొత్త ట్రైన్తో అయితే కనుక మనం ప్రయాణం చేయబోతున్నాము. సో ఆ ట్రైన్ జర్నీ ఏంటనేది అయితే కనుక తెలుసుకోే ముందు మనమైతే స్టేషన్కి అయితే వెళ్దాము. సో చల్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ట్రైను. అది ఏ ట్రైను ఏంటనేది అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే నేను మా రూమ్లో అయితే ఉన్నాను. దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. మనం అయితే కనుక వెళ్ళిపోదాం. టైం వచ్చేసరికి 11 అయితే అయింది. మన ట్రైన్ అయితే కనుక 12 గంటలకైతే బయలుదేరుతుంది నైట్. సో ఇది ఒక ఓవర్ నైట్ జర్నీ. సో మీకైతే నచ్చుద్దని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అన్ని స్టేషన్లు కవర్ చేస్తాకైతే ట్రై చేస్తాను. నేను పోచారంలో అయితే ఉన్నాను. కనుక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ యాక్చువల్గా ఈ 5 కిలోమీటర్స్కి ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ అనమాట. ఇక్కడి నుంచి చల్లపల్లి వెళ్తాం ఒక ఎత్తు అనమాట. ట్రైన్ జర్నీ ఒక ఎత్తు అయితే. నైట్ టైం వెళ్తే కనుక ఇంకా దడుచుకుంటాం. చూస్తున్నారు చూసారా? సో ఇక్కడి నుంచి మనం అయితే కనుక లోపలికి అడవిలాగా ఉంటుంతోటి అటైతే వెళ్ళాలి. సో స్ట్రైట్కి వెళ్తే కనుక జస్ట్ 3.5-4 కిలోమీటర్స్లో మనకి చల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసిద్ది. అయితే కనుక స్టేషన్కి అయితే వచ్చేసాము. కలకల్లాడిపోతుంది స్టేషను. కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. అయితే కనుక ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే ఉంది. మనం అయితే కనుక ట్రైన్ అయితే కనుక సిద్ధంగా ఉంది. ఐసీఎఫ్ కోచెస్తో అయితే నడుస్తుంది ఈ ట్రైన్. సో ట్రైన్ చూసారా? ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంది. ఇది మన ట్రైన్ ఓవర్ వ్యూ. ఐసీఎఫ్ కోచెస్. నాకైతే S11 అయితే వచ్చింది. RAC కన్ఫర్మ్ అవ్వాలి సీట్ నెంబర్ అయితే 39. ఈ నైట్ పోర్ట్ ట్రైన్కి మాత్రం ఫుల్ క్రేజ్ అయితే ఉంది. సో ఇది కాకుండా ఇంకో ట్రైన్ అయితే ఉంది, కాకతీయ అని. అది ఈవినింగ్ 6 o'clock బయలుదేరుతుంది. దానికంటే దీనికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఎందుకనేది మనం డిస్కస్ చేద్దాం. సో ముందు నేను కాకతీయ ఎక్స్ప్రెస్ గురించి చెప్తాను. సో కాకతీయ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుద్ది ఇక్కడ 5:30కి. అండ్ మనకి భద్రాచలం వచ్చేసరికి నైట్ 11:30కి అయితే దింపేస్తుంది. గురించి చెప్పలేదు కదా. సో ప్రజెంట్ అయితే మనం భద్రాచలం అయితే కనుక వెళ్ళబోతున్నాము. సో మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసరికి మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12745. ఇంకా ఫీచర్ ఏంటో చెప్పనా? సో ఇది రేక్ షేర్తో అయితే నడుస్తుంది. సో ఈ ట్రైనే నేను ఇంతకుముందు ట్రావెల్ చేశాను. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో అది డెల్టా ఎక్స్ప్రెస్ అనమాట. గుంటూరు నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఈ ట్రైన్కి రేక్ షేర్ అయితే ఉంది. ట్రైన్ అయితే కరెక్ట్గా 2 minutes డిలే అయితే కనుక చల్లపల్లి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మనం 12 o'clockకి స్టార్ట్ అవుతాము ఇక్కడ. సో 4:30కి అయితే భద్రాచలం రీచ్ అయిపోతాము. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ఓవర్ నైట్ జర్నీ అనమాట. సో దీనికి ఆల్మోస్ట్ నీకు 4 స్టాప్సే ఉంటాయి. 5th స్టాప్ వచ్చి మనకి భద్రాచలంలో అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ స్టాప్ వచ్చి మనుగూరు. భద్రాచలం తర్వాతే మనుగూరు. ప్యాసింజర్స్ అందరూ అడ్జస్ట్ అవుతాకైతే ట్రై చేస్తున్నారు. ఈ బోగికి అయితే కనుక స్టిక్కర్లు అయితే అంటించారు. మన వాళ్ళు ఖాళీగా ఉంటారా మొత్తం పీకేశారు. చేయదొరదనమాట. అంతా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. క్లీనింగ్ అయితే బాగానే ఉంది. వాటర్ లీక్ అవుతుంది తప్పించి మిగతా అంతా బాగానే ఉంది. సో వాష్రూమ్ అంతా కూడా లోపలంతా బాగానే ఉంది అంతా. ప్రజెంట్ అయితే మనం జనగాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం అయితే ఎగ్జాక్ట్గా 1 o'clock అయితే అయింది. 12:55కి అయితే రావాలి. బట్ మనం అయితే కనుక 1:05కి అయితే వచ్చాం. స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. సో ఫస్ట్ స్టాప్ వచ్చి 70 కిలోమీటర్ల తర్వాత టోటల్ 1:04 అయితే అవుతుంది. మనం అయితే కనుక జనగాం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇది సూపర్ ఫాస్ట్ అవటం వల్ల జస్ట్ 1 minute అయితే కనుక ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. కరెక్ట్గా 2 నిమిషాల్లో అయితే కనుక స్టార్ట్ చేశాడు జనగాం నుంచి. నెక్స్ట్ అయితే మనకి కాజీపేట్. కోతులే ఉన్నాయి అసలు స్టేషన్ మొత్తం. కోతులు మరి నాయను ఇన్నున్నాయంట. అమ్మ బాబాయ్ పైన. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 main నుంచి కరెక్ట్గా 2 minutes తర్వాత అయితే కనుక బయలుదేరిపోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి కాజీపేట్. సో ఇది ఓవర్ నైట్ జర్నీ అవటం వల్ల వ్యూస్ అయితే దొరకకపోవచ్చు. నెక్స్ట్ టైం కనుక నేను ట్రావెల్ చేస్తే కనుక పగలపూట అయితే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక నైట్ టైం అయితే కంటెంట్ అయితే ఎక్కువ దొరకట్లేదు. మీకు చూపిస్తాను కూడా. బాయ్ జనగాం. నెక్స్ట్ అయితే మనం కాజీపేటలో కలుసుకుందాం.
కాజీపేట అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. సో ఇది వాషింగ్ ఏరియా అనుకుంటా. భలే ఉన్నాయి. రైస్ గ్రైండింగ్ మిషన్. చాలా అంటే చాలా బాగుంది కాజీపేట. మనమైతే ఆల్మోస్ట్ 30 మినిట్స్ డిలే తర్వాత అయితే కాజీపేటకి అయితే రీచ్ అయిపోయాము. వెల్కమ్ టు కాజీపేట్. ఒకటి 40కి రావాల్సిన ట్రైన్ 2 గంటలకైతే వచ్చింది. ప్రజెంట్ 40 మినిట్స్ అయితే డిలేతో ఉంది. 20 మినిట్స్ అయితే డిలేతో అయితే స్టార్ట్ అవుతుంది ట్రైన్. ట్రైన్లో అయితే రచ్చ అయితే అయింది. అదేంటనేది మీకు సపరేట్ వీడియో అయితే కనుక నేను రికార్డ్ చేశాను. అదైతే కనుక మీకు అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో అయితే కనుక పూర్తిగా చూడండి. అయితే కనుక చాలా రూట్గా బిహేవ్ చేశాడు అండ్ రూట్గా మాట్లాడాడు. సో అసలు ఏం జరిగింది ఏంటంటే సపరేట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో అయితే కనుక మీరు చూడండి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఇచ్చారు. బట్ యాక్చువల్గా కోచెస్ అయితే కనుక నెంబర్ డిస్ప్లే చేయట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదేంటో ఏదో డిస్ప్లే అవుతున్నాయి. ఐడి నెంబర్ సంథింగ్ ఏదేదో డిస్ప్లే అవుతున్నాయి. మనకైతే కనుక కోచ్ నెంబర్ అయితే కనుక ఇవ్వలేదు. ఏదన్నా జరుగుతుందేమో అప్గ్రేడేషను. సో మనమైతే కనుక 2:05కి అయితే కనుక స్టార్ట్ అయిపోయినట్టే ట్రైన్. ఆల్మోస్ట్ ఇప్పటికే వచ్చి 25 మినిట్స్ అయితే కనుక డిలేతో నడుస్తుంది ట్రైన్. మనల్ని అనుకున్న టైంకి రీచ్ అవుతుందో లేదో తెలియదు. సో మన ట్రైన్ అయితే కనుక భద్రాచలానికి 4:30కి అయితే కనుక వెళ్ళాలి. చూద్దాం ఎన్నింటికి తీసుకెళ్తాడు. సో మనమైతే కాజీపేట స్టేషన్ అయితే కనుక క్రాస్ చేసేస్తున్నాము. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ కాజీపేట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వరంగల్ కాజీపేట పక్కనే ఉంటాయి. 10 మినిట్స్లో అయితే కనుక మళ్ళీ మనం వరంగల్ అయితే వెళ్ళిపోతాం. అయితే వరంగల్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. మనమైతే కరెక్ట్గా వరంగల్కి ఇంకొక 1 మినిట్లో అయితే రీచ్ అయిపోతాం స్టేషన్కి. వరంగల్ ఇదంతా ఊరు. మనమైతే అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఇంకైతే కనుక మనం స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం ఇంకొక 1 మినిట్లో. నిన్నైతే ఏం తినలేదు. రాత్రి ఆకలి బాగా అవుతుంది. భద్రాచలం వెళ్ళిన తర్వాత ఏదైనా తినాలి ఫుడ్ ముందు అర్జెంటుగా. ట్రైన్ అయితే బ్యూటిఫుల్గా ఒక కరువు తీసుకుంటుంది. కానీ నైట్ దీనివల్ల మనకి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఏమీ చూపించలేకపోతున్నాను. ట్రైన్ చూసారా ఎంత ఉంగిందో పక్కకి, ఎంత కరువు తీసుకుందో. అసలు సూపర్గా ఉంది, భలే ఉంది. మనకేమో నైట్ టైం అవటం వల్ల ఈ కెమెరా రెండరింగ్ వద్దులేదు తెలియదు. షిట్. కానీ చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చిందనమాట. కనిపిస్తుంది చూసారా పట్టాలు. ఈ పట్టాల మీదకి వెళ్తుంది మన ట్రైన్. ఐ థింక్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఇచ్చి ఉంటారు మన ట్రైను. కనిపించేది స్టేషన్. వెల్కమ్ టు వరంగల్. 28 మినిట్స్ డిలేతో అయితే కనుక వరంగల్కి అయితే మనం వచ్చేసాం. సో ఇంచుమించు 30 మినిట్స్ డిలే అయితే కనుక మనం అయితే కనుక వరంగల్కి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఎస్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఇచ్చారు మనకి. జనాలు బాగానే ఉన్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పక్కనైతే కనుక మచిలీపట్నం బీదర్ వచ్చిందంట. అది కూడా ఒక సూపర్ ట్రైన్. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే సికింద్రాబాద్కి 4 గంటలకి వెళ్ళిపోద్ది. అదిగోండి మచిలీపట్నం బీదర్. భలే సింక్ అయింది మనకి. ఈ ట్రైన్ వస్తాం, ఆ ట్రైన్ అటు వెళ్తాం. ఇది ప్రజెంట్ బీదర్ అయితే వెళ్తుంది. అబ్బో అసలు ఫుల్ క్రౌడ్గా. అయ్యా బాబోయ్, అమ్మ బాబోయ్, ఫుల్ క్రౌడ్. చాలామంది అయితే ఉన్నారు క్రౌడ్. నాయన జనరల్ అనుకుంటా.
ఈ ట్రైన్ కూడా మా వైపు నడిచే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. సో మా ఊరికి చాలా దగ్గర అనమాట. మాది విజయవాడ కాదు, విజయవాడ దగ్గరలో. సో మాకైతే కనుక మచిలీపట్నం అనే ట్రైను చాలా బెస్ట్ ట్రైన్ అవుద్ది ట్రావెలింగ్ చేయడానికి. ఇది 4:30కి సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోద్ది. మన ట్రైన్కి అయితే ఇక్కడ 1 minute స్టాప్ అయితే ఉంది. 1 minute అయితే బయలుదేరిపోతుంది. నెక్స్ట్ అయితే మన ట్రైన్ వెళ్ళేది మెహబూబాబాద్. సో అక్కడికైతే వెళ్తుంది. ఇది జనరల్గా అయితే 3 o'clock అని చూపిస్తుంది, కానీ ఇది ఎన్నింటికి తీసుకెళ్ళిద్దో మనకైతే ఐడియా లేదు. ఈ ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. మన ఎదురుగుండా ట్రైన్ మంది కూడా బయలుదేరిపోద్ది ఇప్పుడు. అది వెళ్ళిపోతుంది, మంది ఇంకా వెళ్ళలేదు. చిచ్చి, మంది కూడా స్టార్ట్ చేసేస్తాడు, ఇంకా స్టార్ట్ చేయలేదు. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసరికి సూపర్ ఫాస్ట్ అనమాట. సూపర్ ఫాస్ట్ ట్రైన్. సో దీనికి 6 స్టాప్లు అయితే ఉంటాయి. సో 6వ స్టాప్ వచ్చేసరికి మనకి భద్రాచలం, తర్వాత మనుగూరు. అక్కడితో అయిపోద్ది. మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 40 minutes డిలే అయితే కనుక వరంగల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ వరంగల్, మళ్ళీ కలుద్దాం. సో అది ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4 అనమాట. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాం. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 2:27 అయితే అవుతుంది. నెక్స్ట్ వరంగల్ తర్వాత మనం అయితే కనుక మెహబూబాబాద్లో కలుసుకుందాం. ట్రైన్ అయితే మహబూబాబాద్ అయితే వచ్చేసింది. సో యాక్చువల్గా నేనైతే పడుకున్నాను, అందువల్ల నేను డోర్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయలేదు. సో నాకు ఇక్కడ అనౌన్స్మెంట్ రాగానే నేను ఫోన్ పెట్టేసి వీడియో అయితే తీసాను మహబూబాబాద్ స్టేషన్. మన ట్రైన్ స్టేషన్కి 40 minutes డిలే అయితే వచ్చింది. 1 minute స్టాప్ కాబట్టి వెంటనే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడున్న వాటిల్లో వరంగల్లోనే ఎక్కువసేపు ఆగింది. మిగతా అన్నిట్లో 1 minute స్టాప్స్ అనమాట. సో మహబూబాబాద్ తర్వాత కూడా అన్ని చిన్న చిన్న స్టేషన్లే, వీటిలో కూడా 1 minute స్టాప్స్ అనమాట అన్నీ. సో మహబూబాబాద్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది గార్లా అనే స్టేషన్లో. సో అక్కడైతే మనం కలుసుకున్నాం. సో గార్లా అనే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది ఒక చిన్ని రైల్వే స్టేషన్, చాలా బుడ్డి రైల్వే స్టేషన్ ఇది. సో ఈ సూపర్ ఫాస్ట్కి ఇక్కడ కూడా ఇచ్చారు, కానీ యాక్చువల్గా జనాలు కూడా చాలామంది అయితే దిగారు, కానీ అందరూ జనరల్లో ఎక్కారు. సో చాలామంది దిగేశారు, అండ్ ఆటోలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి బయటికి. సో బుడ్డి రైల్వే స్టేషన్ అనమాట ఇది. మన ట్రైన్ నెక్స్ట్ వచ్చేసి డోర్నకల్ అయితే వచ్చింది ప్రెజెంట్. సో గార్ల తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది డోర్నకల్. సో డోర్నకల్ జంక్షన్ అయితే మనమైతే ఇప్పుడే వచ్చాము, జస్ట్ నౌ. సో ఇక్కడ కూడా మనకి 2 minute స్టాప్ అయితే ఉంది. 2 minutes ఆగిన తర్వాత బయలుదేరిపోద్ది. సో ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. మన విజయవాడకి ఇటు హైదరాబాద్కి కనెక్టింగ్ అయ్యే ఒక ప్లేస్ ఏదన్నా ఉందంటే అది డోర్నకల్ అనమాట. సో విజయవాడ నుంచి వచ్చే ట్రైను డోర్నకల్ వచ్చి రిటర్న్ తీసుకుని భద్రాచలం వెళ్తుంది. మన ట్రైను డోర్నకల్ వచ్చి స్ట్రైట్కి వెళ్తే భద్రాచలం వెళ్తుంది. ట్రైన్ అయితే కనుక ప్రజెంట్ భద్రాచలం దగ్గరలో అయితే ఉంది. ఇంకొక 1 kilometer అని చూపిస్తుంది. ఎందుకో మరి మెల్లగా వెళ్తుంది. ఏమైనా ట్రైన్ వస్తుంది అనుకుంటా, లేదు మరి ఎందుకో తెలీదు. చాలా పెద్ద కరువు. నైస్, కరువు బాగుంది. పెద్ద కరువు వచ్చింది, చాలా పెద్ద కరువు. యాక్చువల్గా భద్రాచలం అంటారు, కానీ ఇది భద్రాచలం కాదు, భద్రాచలం రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళాలంటే 60 kilometers అయితే పడుతుంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం రోడ్కి ఓన్లీ 2 trains అవైలబుల్గా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ట్రైన్ దిగినాకైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు భద్రాచలం. యాక్చువల్లీ భద్రాచలం కాదు, భద్రాచలం రోడ్.
భద్రాచలం రోడ్డుకి అయితే వచ్చేసాము. దీన్ని కొత్తగూడెం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళంగానే బోల్డ్ బస్సులు అయితే ఉంటాయి. అది ఎక్కి భద్రాచలం అయితే వెళ్ళిపోవచ్చు.